ఖుదిరామ్ బోస్, అరుణ అసఫ్ అలీ, సరోజిని నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, అని బిసెంట్. బాలగంగాధర్ తిలక్. మన ఇండియాకి ఇండిపెండెన్స్ తెచ్చిన అసలైన హీరో ఎవరని అడిగితే మనం గాంధీజీనే కదా అని అనుకుంటాం. ఎస్, గాంధీజీ గారు ఒక హీరోనే. బట్ ఆల్ క్రెడిట్స్ మొత్తం మనం ఒకరికే ఇవ్వలేం కదా. ఒకసారి ఆలోచించండి, మన స్వాతంత్రం కోసం పోరాడింది గాంధీజీ గారు ఒకరేనా? ఒకసారి మనం చదివిన హిస్టరీని మనం గుర్తు తెచ్చుకుంటే మన స్వాతంత్ర కథ ఒక మనిషి కథ అయితే కాదు. 1850లోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం మంట రేపిన మంగల్ పాండే ఉన్నారు. అదే సమయంలో అవాద్లో బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిన బేగం హజరత్ మహల్ ఉంది. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే మాటతో ప్రజల గుండెల్లో నమ్మకం తీసుకొచ్చిన ఓ బాలగంగాధర్ తిలక్ ఉన్నాడు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో లాఠీ దారికి గుడై ఆ లాఠీ దెబ్బలకు మరణించిన లాలా లజపతి రాయ్ ఉన్నాడు. రైతుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నారు. అలాగే అడవుల్లోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు ఉన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి అంత పెద్ద వయసు కూడా కాదు. కానీ వాళ్ళకి దేశం మీద ఉన్న ప్రేమ వాళ్ళ జీవితాల కంటే గొప్పది. ఆజాద్ హిందూ ఫోర్స్ను ముందుకు నడిపించి స్వాతంత్రం కోసం మరో మార్గంలో పోరాడిన సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. వీళ్ళందరిది ఒకటే లక్ష్యం, దేశంలోని ప్రజలంతా స్వాతంత్రంగా ఉండాలనే. ఖుదిరామ్ బోస్, అరుణ అసఫ్ అలీ, సరోజిని నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, అని బిసెంట్, బాలగంగాధర్ తిలక్. ఇలా చరిత్ర పుస్తకాలలో కనుమరుగైన పేర్లు చాలానే ఉన్నాయి. నౌ హూ ఇస్ ద రియల్ హీరో ఆఫ్ ఇండిపెండెన్స్?